అన్న ఎలా అనిపిస్తుంది న్యూ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఎలా ఉంది పాలన? బాగుందండి, పరిపాలన బాగుంది. కాకపోతే నిత్యావసర వస్తువులు కొద్దిగా ధరలు తగ్గితే బాగుంటుంది ప్రజలకి. అంటే గతానికి ఇప్పటికి అసలు ఎలాంటి చేంజెస్ వచ్చాయి? ఎలాంటి చేంజ్ అంటే ప్రజలు ఫ్రీగా ఉన్నారు ఇప్పుడు. అంతకుముందు భయంతో ఉన్నారు, ఇప్పుడు ఫ్రీగా ఉన్నారు. ఫ్రీగా ఉన్నారంటే అది ఎందుకని అంతకు ముందుకు భయం? అది ఆ విధంగా జనాల్ని భయపెట్టారనమాట. ఉమ్, ఇప్పుడు ప్రభుత్వం బాగా చేస్తుంది, ఇంకా బాగా చేయాలి. ఉమ్. ఫ్రీగా ఉన్నారు ప్రజలు స్వేచ్ఛగా. అయితే కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి కదా, బాబు గారు హామీలు ఎప్పుడు నెరవేర్చలేదు, ఇప్పుడు చేయడు అని చెప్పేసి అని అంటున్నారు మరి. 4,000 పింఛను పెంచాడు కదండి రాగానే. అన్నా క్యాంటీన్లు పెట్టాడు కదా. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం రద్దు చేశాడు కదా. ఉమ్, గ్యాస్ దీపం పథకం అమలు చేశాడు కదా. వెంటనే చేస్తారని చేయరు కదా, ప్రతిదానికి టైం ఉంటుంది కదా. సో మరి ఏంటి అపోజిషన్ వాళ్ళు వచ్చిన 5 నెలలకే ఇట్లాంటి డిమాండ్స్ చేస్తున్నారు? ఎలాంటి డిమాండ్స్ ఇదే చేస్తున్నారు? చెయ్యట్లేదు, చెయ్యాలి. చేయట్లేదా? ఇసుక ఫ్రీ విధానం పెట్టారు. అది కొన్ని చోట్ల ప్రాబ్లం ఉంది, వాస్తవం. అది అన్ని చోట్ల లేదు కదా. ముఖ్యంగా మద్యం కూడా ప్రోత్సహిస్తున్నారు తాగేదానికి అని అంటున్నారు. అది అంత ముందు లేదా? అది ఎప్పుడు ఉండేదే కదా. సగం గవర్నమెంట్ రన్ అయ్యేదే దానివల్లే కదా. ఉన్న ఫ్యాక్ట్ అదే కదా. సో మొత్తానికి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా బాగుంది. బాగుంది. థ్యాంక్ యూ.